నమో రామచంద్ర అని బిక్కు బిక్కుమని కన్నీళ్లతో అరుస్తున్నారు. ఆ పేదలకు ఏం న్యాయం చేసినావు? హైదరాబాద్లో హైడ్రా పేరుతో తీసుకొచ్చి బీభత్సం సృష్టించినావు. ఆ పేదలకు ఏం చేసినావు? దానితో పాటు మూసి సుందరీకరణ అని ఉన్న వాళ్ళని ఇండ్లను విషం గక్కుతూ వాళ్ళను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినాం. వాళ్ళ గురించి ఏం చెప్పినాం? దాంతోపాటు ఇప్పుడు రాజేంద్ర నగర్కు సంబంధించి హనుమాన్ నగర్లో మళ్ళీ వాళ్ళను కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాం. దాని సంగతి ఏంది అంటే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే నీకు టెర్రరిస్టులు లెక్క కనబడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుతే టెర్రరిస్టులు లెక్క కనబడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలుచుంటే టెర్రరిస్టులు లెక్క కనబడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తే నీకు టెర్రరిస్టులు కనబడుతున్నారు. మరి ఆ రోజు నీకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు టెర్రరిస్టులు కనబడలే? నువ్వు ఏ స్వలాభాల కోసం పార్టీని వీడి ఏ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు? నువ్వు ఏం చేసినావు? ఢిల్లీకి పోయి ఎవరు పరిచయం చేస్తే కీలకమైన నేతలతో ఎట్లా భేటీ అయినావు? అసెంబ్లీ సాక్షిగా నీ మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక కేరళకు ఎందుకు పోయినావు? కేరళలో ఏం పని? అక్కడ ప్రచారం చేయాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నీ నియోజకవర్గానికి ఏం రావాలి, పక్క నియోజకవర్గాలకు ఏమి ఇవ్వాలి? మంత్రి అనేటైన అసెంబ్లీలో ఉండి సమాధానాలు చెప్పవా? నువ్వు భయపడి కదా నువ్వు వారిపోయింది, భయంతో కదా నువ్వు పారిపోయింది. అక్రమాల ఆరోపణల వేళ ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకున్న మంత్రి. భూభారతి పోర్టల్ ప్రారంభం సందర్భంగా పొంగులేటి వ్యాఖ్యలు. అసెంబ్లీలో పొంగులేటిని ఆధారాలతో ఎండగట్టిన బీఆర్ఎస్. మామూలుగా ఎండగట్లలే, దేత్తడి పోచమ్మ గుడి అంటారు నా భాషలో. అట్లా ఆడుకున్నారు. తీన్మార్ డ్యాన్స్ వేయించిల్లు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని. మామూలుగా కాదు. టెర్రరిస్టుల్లో ఎవరు కనబడతాలో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు టెర్రరిస్టుల లెక్క కనబడుతుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనబడతాలా?